హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శారీ కొంగుల డిజైన్స్. ఈరోజు కొత్త డిజైన్ నేర్చుకుందాము. దానికి కావాల్సిన మెటీరియల్ సిల్క్ థ్రెడ్, బిగ్ సైజ్ బీడ్స్, స్మాల్ బీడ్స్. ఓకే, స్టార్ట్ చేద్దామా. యాజ్ యూజువల్గా 6 స్ట్రాండ్స్ సిల్క్ థ్రెడ్. ఫస్ట్ శారీకి లాక్ చేసుకోవాలి, అంటే సింగిల్ క్రోషా వేసుకోవాలి. నెక్స్ట్ 2 జాయింట్స్, డబుల్ క్రోషా, కొద్దిగా డిస్టెన్స్తోని డబుల్ క్రోషా వేసుకోవాలి. నెక్స్ట్ 3 జాయింట్స్, ఆ రెండు దారాల మధ్య నుంచి 2 చైన్స్ అండ్ డబుల్ క్రోషా మధ్య నుంచి నీడిల్ని అక్కడ నుంచి బయటకు తీసి సింగిల్ క్రోషా వేసుకోవాలి. దీన్ని పికౌట్ అంటారు. పికౌట్ డిజైన్ ఇది, అలా రావడాన్ని పికౌట్ అంటారు. నెక్స్ట్ డబుల్ క్రోషా, డబుల్ క్రోషా తర్వాత 3 చైన్స్, నెక్స్ట్ ఆ రెండు దారాల మధ్య నుంచి నీడిల్ని బయటకు తీసి అక్కడ గ్యాప్ ఉంది కదా, దీంట్లోంచి ఇలా తీసి సింగిల్ క్రోషా వేసుకోవాలి. దీన్ని పికౌట్ అంటారు. ఇలా చూడండి, ఇలా వచ్చింది. నెక్స్ట్ డబుల్ క్రోషా, రెండు దారాల్లోంచి ఒకసారి, రెండు దారాల్లోంచి ఒకసారి డబుల్ క్రోషా. నెక్స్ట్ 3 చైన్స్, నెక్స్ట్ ఆ రెండింటి మధ్య నుంచి నీడిల్ని మధ్యలోంచి నీడిల్ని తీసి ఇక్కడ సింగిల్ క్రోషా వేసుకోవాలి. రెండు దారాలను ఒకేసారి తీయాలి, సింగిల్ క్రోషా. నెక్స్ట్ ఒక పీకౌట్, అంటే డబుల్ క్రోషా వేసుకొని డబుల్ క్రోషా, 3 చైన్స్, నెక్స్ట్ పికౌట్. ఆ థ్రెడ్లో దారాలలోంచి మధ్యలోంచి తీసి లాక్ సింగిల్ క్రోషా వేయాలి. స్టార్టింగ్ 4 పికౌట్స్ వేసుకున్నాక ఒక స్మాల్ బీడ్ తీసుకోవాలి. స్మాల్ బీడ్కి లాక్. ఆ థ్రెడ్ ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ మళ్ళీ డబుల్ క్రోషా వేసుకోవాలి. లాక్ చేసి ఇక్కడ డబుల్ క్రోషా వేసుకోవాలి. డబుల్ క్రోషా, నెక్స్ట్ పీకౌట్, 3 చైన్స్, 3 చైన్స్, ఆ బీడ్ అక్కడి నుంచి నీడిల్ని తీయాలి. 1 పికౌట్, నెక్స్ట్ డబుల్ క్రోషా, త్రీ చైన్స్, మళ్ళీ ఇక్కడ పీకౌట్ వేసుకోవాలి. 3 చైన్స్ వేసాక మళ్ళీ ఆ రెండు దారాల మధ్య నుంచి సింగిల్ క్రోషా. నెక్స్ట్ డబుల్ క్రోషా, త్రీ చైన్స్, ఇక్కడ ఒక పికౌట్. ఇక్కడ 5 పికౌట్స్ వేసుకోవాలి. బీడ్ తర్వాత 5 పికౌట్స్ వేసుకున్నాము. నెక్స్ట్ బిగ్ సైజ్ బీడ్ ఒకటి తీసుకోవాలి.
ఇలా నీడిల్కి బిగ్ సైజ్ బీడ్ ఎక్కించుకొని ఆ థ్రెడ్కి ఎక్కించుకొని లాక్ చేసేయాలి. నెక్స్ట్ డబుల్ క్రోషా. బీడ్ నీడిల్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడికి లాక్ చేయాలి. ఆ బీడ్ పైన ఒక ఫ్లవర్ వస్తుంది. దానికి ఫస్ట్ 5 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 చైన్స్ వేసుకోవాలి. 5 చైన్స్ వేసుకొని శారీని వెనకకి తిప్పి ఆ బీడ్ని కిందికి అనుకొని ఆ బీడ్ పక్కన పికౌట్ ఉంది కదా, లాస్ట్ పికౌట్ అక్కడ సింగిల్ క్రోషా వేసుకోవాలి. అలా నీడిల్ని బయటకు తీసి సింగిల్ క్రోషా వేయాలి. అక్కడ బీడ్ పక్కనే పికౌట్ ఉంది కదా, దానికి క్రింద లాక్ చేసుకోవాలి. సింగిల్ క్రోషా వేసుకోవాలి. నెక్స్ట్ ఆ చైన్ 5 చైన్స్ వేసాం కదా, బీడ్ కింద వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 5 చైన్స్ 1 2 3 4 5 చైన్స్ తర్వాత ఆ బీడ్ పక్కనే పైన ఆ బీడ్ ఉంది కదా, ఈ బీడ్కి ఇటువైపు పక్కనే నీడిల్ నీళ్ళు బయటకు పోనించి ఇక్కడ ఒక సింగిల్ క్రోషా వేసుకోవాలి. థ్రెడ్స్ వస్తున్నాయి, థ్రెడ్స్ రాకుండా జాగ్రత్తగా సింగిల్ క్రోషా వేసుకోవాలి. సింగిల్ క్రోషా. ఆ బీడ్ చుట్టూతా పైన 5 చైన్స్ కింద 5 చైన్స్ వచ్చాయి కదా, అందులో మనము ఫ్లవర్గా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లవర్ మనం చేసుకోవాలి. శారీని మళ్ళీ ఇలా తిప్పి ఆ శారీ పైన చైన్ ఉంది కదా, దానికి 2 చైన్స్. నెక్స్ట్ ఆ చైన్లో నీడిల్ పోనించి డబుల్ క్రోషా వేసుకోవాలి. 1 డబుల్ క్రోషా. నెక్స్ట్ డబుల్ క్రోషా. రెండు డబుల్ క్రోషా అయిపోయినాయి. మూడవ డబుల్ క్రోషా. 3 డబుల్ క్రోషాస్ వేసుకోవాలి. వేసుకొని 1 చైన్, ఇక్కడ సింగిల్ క్రోషా. అక్కడ ఒక పెటల్ లాగా వచ్చింది. 2 చైన్స్, 3 పడ్డాయి. 2 చైన్స్. నెక్స్ట్ చైన్లో డబుల్ క్రోషా, 1 డబుల్ క్రోషా, 2 డబుల్ క్రోషా, 3 డబుల్ క్రోషా. 3 డబుల్ క్రోషా వేసుకున్నాక సింగిల్ చైన్. నెక్స్ట్ ఆ చైన్లో సింగిల్ క్రోషా. సెకండ్ పెటల్ క్రియేట్ అయింది. ఇప్పుడు థర్డ్ 2 చైన్స్, డబుల్ క్రోషా, 1 డబుల్ క్రోషా, 2 డబుల్ క్రోషా, 3 డబుల్ క్రోషా. చిక్కు పడిపోయింది. సెకండ్ పెటల్కి లాక్ అంటే సింగిల్ క్రోషా. ఎస్.
ఇక్కడ 3 పెటల్స్ వచ్చాయి. నెక్స్ట్ పైన ఒక చైన్ ఉంది కదా ఇక్కడ, దానికి కూడా 3 పెటల్స్ వేసుకోవాలి. శారీని ఇటు పక్కకు తిప్పి ఆ చైన్కి, ఒక చైన్కి 3 పెటల్స్ వచ్చాయి. ఇంకో కింది చైన్కి 3 పెటల్స్ అంటే 2 చైన్స్ వేసుకోవాలి. ఫస్ట్ డబుల్ క్రోషా, పైన 5 చైన్స్, కింద 5 చైన్స్ వేసుకున్నాం కదా బీడ్ చుట్టూ. ఒక చైన్కి 3 పెటల్స్ వేసాము, ఇంకో చైన్కి 3 పెటల్స్ వేయాలి. 2 డబుల్ క్రోషా అండ్ 3 డబుల్ క్రోషా. నెక్స్ట్ ఒక చైన్, ఇక్కడ సింగిల్ క్రోషా. ఆ పెటల్స్ని కొంచెము అడ్జస్ట్ చేసుకుంటూ వర్క్ చేసుకోవాలి. 1 డబుల్ క్రోషా, 2 డబుల్ క్రోషా అండ్ 3 డబుల్ క్రోషా. 3 డబుల్ క్రోషా వేసుకొని ఇప్పుడు చైన్, సింగిల్ చైన్ అండ్ సింగిల్ క్రోషా అంటే లాక్ వేసుకోవాలి. థర్డ్ పెటల్ 2 డబుల్ క్రోషా, సింగిల్ క్రోషా, 2 డబుల్ క్రోషా. అంటే ఒక్కొక్క పెటల్కి 3 డబుల్ క్రోషాస్ వేసుకొని ఒక చైన్ వేసుకొని సింగిల్ క్రోషా ఒకటి వేసుకోవాలి, అంటే లాక్ వేసుకోవాలి. చివరిగా 3 డబుల్ క్రోషా తర్వాత ఒకటి సింగిల్ క్రోషా వేసుకోవాలి. థర్డ్ డబుల్ క్రోషా వేసాక సింగిల్ చైన్ అండ్ ఒకటి సింగిల్ క్రోషా, అప్పుడు ఒక పెటల్ తయారవుతుంది. 6 పెటల్స్ అయిపోయాయి. నెక్స్ట్ స్టార్టింగ్ పెటల్కి 2 చైన్స్ వేసాం కదా, అందులో సింగిల్ క్రోషా వేసుకోవాలి. అందులో సింగిల్ క్రోషా వేసుకుంటే ఇక్కడ ఫ్లవర్ లాగా క్రియేట్ అవుతుంది. 6 పెటల్స్తోని ఒక ఫ్లవర్ వస్తుంది. నెక్స్ట్ ఫ్లవర్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఉంది కదా, అది దానికి లాక్ వేసుకోవాలి. పైన చైన్కి 3 పెటల్స్, కింద చైన్కి 3 పెటల్స్, బీడ్ చుట్టూతా కూడా 6 పెటల్ ఒక ఫ్లవర్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ డబుల్ క్రోషా, త్రీ చైన్స్, డబుల్ క్రోషా వేసుకున్నాక 3 చైన్స్, మళ్ళీ ఆ ప్రీవియస్ దాంట్లోంచి సెంటర్లోంచి సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఇక్కడ పికాట్ తయారవుతుంది. ఇక్కడ ఒక పికాట్ వేసుకున్నాము. నెక్స్ట్ పికాట్కి ఒక డబుల్ క్రోషా, త్రీ చైన్స్, ఆ రెండిటి మధ్య నుంచి నీడిల్ పోనించి ఈ 2 దారాల్లోంచి నీడిల్ని బయటకు తీయాలి. ఇక్కడ ఒక పికాట్ తయారవుతుంది. ఇలా పికాట్స్ 5 పికాట్స్ వేసుకోవాలి. తర్వాత సింగిల్ బీడ్ వేసుకోవాలి, మళ్ళీ 5 పికాట్స్ వేసుకోవాలి.
5 పికార్డ్స్ బీడ్, స్మాల్ బీడ్, మళ్ళీ 5 పికార్డ్స్ బిగ్ బీడ్, బిగ్ సైజ్ బీడ్కి ఫ్లవర్ వేసుకుంటాము. మళ్ళీ 5 పికార్డ్స్ స్మాల్ బీడ్, 5 పికార్డ్స్ బిగ్ సైజ్ బీడ్, ఫ్లవర్. ఇలా శారీ అంతా రిపీటెడ్గా ఇలాగే వస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్